Namaste dear students, welcome to our video lesson. In this lesson, we are going to learn articles. Articles అంటే ఏంటి? A and the. దాని ద అని ప్రొనౌన్స్ చేస్తాం, ది అని కూడా ప్రొనౌన్స్ చేస్తాం. రెండు రకాల ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది. ఓకే, వీటిని యూజువల్గా మోడర్న్ ఇంగ్లీష్లో అయితే డిటర్మినర్స్ అని అంటున్నారు. ఓకే, సో ఏ అండ్ దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ద ఆర్ ది, నేను దాగా చెప్తుంటాను. ఓకే, ది అని కూడా ప్రొనౌన్స్ చేస్తాం, చూద్దాం. ద ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఎందుకండి వీటిని ఇండైరెక్ట్ అని, ఇండెఫినెట్ ఆర్టికల్ అని, డెఫినెట్ ఆర్టికల్ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఏ అండ్ ని ఇన్ జనరల్గా ఏదైనా ఒక థింగ్ గురించి చెప్పేటప్పుడు ఇన్ జనరల్ చెప్పడానికి మనం యూజ్ చేస్తే, ద అనేది ఒక పర్టికులర్ థింగ్ని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఆర్టికల్స్ని బిఫోర్ నౌన్, ఎప్పుడైనా మనం నౌన్కి ముందు ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us take an example. She sang a song. సాంగ్ అనేది ఇక్కడ నౌన్, ఇక్కడ ఏ వాడే. We bought, we purchased an umbrella. We purchased an umbrella. ఇక్కడ an వాడే. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ అంటే ఇక్కడ పర్టికులర్గా మనం ఒక పాట పాడింది అంటున్నాం. She sang a song. She sang a song. I bought an umbrella. Okay, this is a laptop. This is a laptop అని అంటున్నాం. ఇక్కడ ఇది ఒక ల్యాప్టాప్ అని తెలుగులో, ఆమె ఒక పాట పాడింది అని, అతను ఒక అంబ్రెల్లా కొన్నాడని మనం ఒక అనేది యాడ్ చేయం తెలుగులో మాట్లాడేసరికి. వేరే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఓకే, దిస్ ఇస్ ఎ ల్యాప్టాప్. షీ సాంగ్ ఎ సాంగ్. ఓకే, ఐ పర్చేస్డ్ యాన్ అంబ్రెల్లా అని అంటాం. ఓకే, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆర్టికల్ ఏదైనా ఒక సింగులర్ నౌన్, యూజువల్గా ఆర్టికల్ మనం నౌన్ ముందే యూజ్ చేస్తాం. ఏదైనా ఒక సింగులర్ నౌన్ ముందు మనం ఖచ్చితంగా ఏ కానీ, యాన్ కానీ, లేదా రిపీట్ చేసేటప్పుడు దా కానీ మనం యూజ్ చేయాలి. చేయకుండా ఉండదు. షీ సాంగ్ సాంగ్ అని అన్నారు. షీ సాంగ్ ఎ సాంగ్. ఓకే, ఐ హ్యావ్ ఎ బైక్ అంటారు తప్ప ఐ హ్యావ్ బైక్ అని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్లో సహజంగా యూజ్ చేసేస్తూ ఉన్నారు, ఏది తప్పు కాదు. ఓకే, కాబట్టి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం తెలుగులో ఒక అని మాట్లాడుకునే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏ కానీ, యాన్ కానీ, ద అని కానీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, ఐ హ్యావ్ 2 ల్యాప్టాప్స్. ఇక్కడ 2 ల్యాప్టాప్స్ అన్నాం కాబట్టి ఏ ఎన్ రాదు, ఎందుకంటే సింగులర్ నౌన్ అయితేనేమో ఆర్టికల్ యూజ్ చేయగలం తప్ప. ఓకే, అది ప్లూరల్ అయినప్పుడు ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్, ఏ ల్యాప్టాప్. I have a bike, a bike. I have a car, a car. She has got 2 cars. She has 2 cars. ఇక్కడ ఏ అండ్ మళ్ళీ రావు. ఒక సింగులర్ నౌన్ అయినప్పుడు ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేస్తాం. వేరేస్ మోర్ దెన్ వన్ అయినప్పుడు ఆర్టికల్ని యూజ్ చేయం. ఆర్టికల్స్ ఎప్పుడు నౌన్ ముందే యూజ్ చేస్తాం. ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయాలి, ఏ ఆర్ యాన్ అని అంటున్నాం. మరి ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిది ఇక్కడే. చాలామంది ఏమనుకుంటారంటే ఏఈఐఓయు వొవెల్స్, కొంచెం గ్రామర్లోకి వెళ్తున్నాను. ఏఈఐఓయు వొవెల్స్, వొవెల్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్స్ ముందు ఏ యాన్ యూజ్ చేయాలి. కాన్సనెంట్స్ అంటే ఏఈఐఓయు కాకుండా రిమైనింగ్ 21 వర్డ్స్ వీటితో యూజ్ చేసేటప్పుడు, అంటే ఆ వర్డ్తో అయ్యేటప్పుడు మనం ఏని యూజ్ చేయాలి అని అనుకుంటాం. అంటే సపోజ్ దిస్ ఇస్ ఏ ల్యాప్టాప్. ల్యాప్టాప్ అనేది ఏ ఎల్తో మొదలవుతుంది, ఏఈఐఓయులలో లేదు. కాబట్టి రిమైనింగ్ 21 కాన్సోనెంట్స్లో ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్లో ఎల్ లా ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏ ల్యాప్టాప్ అని అంటారు అని అనుకుంటారు. అంటే వొవెల్ సౌండ్ అయితే ఏఈఐఓయుల ముందు అయితే యాన్ అని, కాన్సనెంట్ అయితే అంటే రిమైనింగ్ 21 వర్డ్స్ అయితే ఏ అని అనుకుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాట్ వొవెల్స్ కాదు, వొవెల్ సౌండ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. వొవెల్ సౌండ్ అంటే ఏంటంటే మీకు చాలా సింపుల్ థింగ్. ఓకే, చాలామంది ఇంగ్లీష్ టీచర్స్ ఇలాగే చెప్తారు. ఇక్కడ మనం తెలుగులో గుర్తుపెట్టుకోండి, మనకి అచ్చులు హల్లులు అని ఉంటాయి. అ ఆ ఇ ఈ ఉ ఏ ఐ. ఓకే, ఏఐ ఓ ఓ ఔ అం అహా, అ ఈ ఉ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఈ సౌండ్స్తో మొదలైతే వాటి ముందు యాన్ వాడాలి.
అలా కాకుండా మిగతా హల్లులు అనే సౌండ్తో అచ్చులతో మొదలయ్యేటప్పుడు యాన్ వాడితే హల్లులు సౌండ్తో మొదలైనప్పుడల్లా ఏ వాడాలి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇంగ్లీష్ అక్షరాల్లో AEIOU అనే దాంతో వర్డ్ మొదలైతే అక్కడ యాన్ వాడాలి అని కాకుండా రైట్. ఓకే, వీటితో అచ్చు శబ్దంతో మొదలైతే మనం యాన్ వాడతాం. చూడండి, అంబ్రెలా అని ఉంది, ఇక్కడ అంబ్రెలా ఉంది. మనం తెలుగులో దాన్ని ఎలా పలుకుతాం? ఓలో ఉంది కదా అచ్చు శబ్దం, అంబ్రెలా. ఇక్కడ ఇది వొవెల్ సౌండ్తో మొదలైంది, కానీ స్పెల్లింగ్లోకి వచ్చేసరికి ఎలా ఉంది మీకు? యు అని ఉంది. అంటే AEIOU వరకు ఇది సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ AEIOUలో యు ఉంది కాబట్టి ఇక్కడ యాన్ వాడాలి అన్నది ఇక్కడ కరెక్టే. కానీ అలా నేర్చుకుంటే మనం యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసరికి ఏ యూనివర్సిటీ అని అంటాం. మరి ఇక్కడ యు ఉన్నప్పుడు యాన్ ఎందుకు వాడాం? ఇక్కడ యు ఉన్నప్పుడు ఏ ఎందుకు వాడాం? ఏ యూనివర్సిటీ అని అంటాం, యాన్ అంబ్రెలా అంటాం. రెండు యూలే కదా. ఇక్కడ యాన్ ఎందుకు వాడాం, ఇక్కడ ఏ ఎందుకు వాడాం? అందుకని మనం ఏం చెప్తామంటే వీటి ముందు మాత్రమే ఇలా మొదలైతే మీరు యాన్ వాడండి, బ్లైండ్ గా యాన్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, అంబ్రెలా ఎలా మొదలైంది? లో ఉంది కాబట్టి యాన్ అంబ్రెలా. ఇక్కడికి రండి. మరి యూనివర్సిటీ యు ఎరలావల్లోకి వెళ్తుంది, అంటే హల్లు కాబట్టి అక్కడ ఏ వచ్చింది. అంటే ఇక్కడ యు ఉన్నా ఇక్కడ యు ఉన్నా శబ్దాన్ని బట్టి AEIOU రూల్ కాదు. ఇక్కడ శబ్దం అంబ్రెలా ఇక్కడ మొదలైతే ఆతో మొదలైంది, అహాలో కూడా అంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ యాన్ వాడితే ఇక్కడ యారాలావాలో యూనివర్సిటీ యు అనేది ఎలాగుంది? యారాలావా గుళితాల్లోకి వెళ్ళేసరికి హల్లుల్లోకి వెళ్ళేసరికి ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏ వాడాం, ఏ యూనివర్సిటీ అన్నాం, యాన్ అంబ్రెలా అన్నాం. ఓకే, ఇక్కడ సపోజ్ ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ ఇది దీని ముందు ఏ వాడాలి, యాన్ వాడాలి. హెచ్ అనేది హల్లు 21 వర్డ్స్లో ఉంటుంది, కాన్సోనెంట్స్లోకి వస్తుంది. హెచ్ అనేది కాన్సోనెంట్లోకి వెళ్తుంది. మరి ఇక్కడ ఏ వాడేయాలి, న్యాయంగా అయితే ఏ వాడేయాలి, కానీ యాన్ వాడతాం ఇక్కడ. వై? బికాస్ ఇక్కడ కూడా హెచ్ అనేది కాన్సోనెంట్ వర్డ్ అయితే మీకు లెటర్ బిగినింగ్ కాన్సోనెంట్ తోనే బిగిన్ అయిన సౌండ్ ఎలా వస్తుంది? ఓవెల్ సౌండ్ వస్తుంది. ఎలా అంటే ఆనెస్ట్ హా అని అనం, హానెస్ట్ మ్యాన్ అని అనం. ఆనెస్ట్, he is an honest man, an honest person, honest man. కాబట్టి ఇక్కడ తో మొదలైంది కాబట్టి ఇక్కడ మనం యాన్నే వాడాలి. అలాగే ఎం ఉంది, MLA MP ఇలాంటివి ఉన్నాయి. దీని ముందు ఏ వాడాలా, యాన్ వాడాలా. ఇట్స్ వెరీ సింపుల్. ఏలో ఏతో మొదలైంది కాబట్టి ఇక్కడ బ్లైండ్ గా యాన్ MP, యాన్ MLA, యాన్ MP, యాన్ MLA. ఓకే, కాబట్టి మనం తెలుగులో నుంచి నేర్చుకోవటమే బెటర్. ఇది ఈ శబ్దాలతో మనకి ప్రొనౌన్సియేషన్ మొదలైతే, అంటే ఇక్కడ మనం లెటర్ బట్టి చూడట్లేదు, అక్కడ ప్రొనౌన్సియేషన్ శబ్దాన్ని చూస్తున్నాం. సౌండ్ వొవెల్ సౌండ్ తో మొదలవుతుంది చూస్తున్నాం. అంబ్రెలా యు అనేటటువంటి AEIOUలో ఇది వొవెల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు. ఆ సౌండ్ వొవెల్ సౌండ్ వస్తుంది. అలాగే ఆనెస్ట్, ఆనెస్ట్ వొవెల్ సౌండ్ కాబట్టి యాన్. ఓకే, MLA ఏ తో మొదలైంది కాబట్టి ఇక్కడ మనం యాన్ నే యూజ్ చేస్తాం. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ. వై అంటే ఇది హాలో లేదు, గుణితాల్లోకి వెళ్ళిపోయింది, హల్లుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏ యూనివర్సిటీ. యాంట్, యాంట్ కాదు ఇది, యాంట్ కాబట్టి అగైన్ ఇది వొవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం an ant అని అంటాం. ఏ వర్డ్ యు టేక్ ఎనీ వర్డ్, మీరు ఎప్పుడు దీని గురించి ఇది అవ్వాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యు టేక్ ఎనీ వర్డ్ వొవెల్ సౌండ్ అయితే మనం తెలుగులో ఆ పదాన్ని ఎలా పలుకుతున్నాము? పర్సన్, పా కాబట్టి ఏ పర్సన్. ఓకే, సో సౌండ్ని చూడండి తప్ప అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు AEIOUలతో మొదలయ్యింది కాబట్టి దానికి యాన్ అని, రిమైనింగ్ 21 వర్డ్స్తో లెటర్స్తో మొదలైతే దాన్ని ఏ అని వాడాలనే రూల్ని మర్చిపోయి
అది వొవెల్ సౌండ్తో మొదలైందా కాన్సోనెంట్ సౌండ్తో మొదలైందా అనేది బ్రెయిన్లో పెట్టుకొని వొవెల్ సౌండ్తో మొదలైతే జనరల్గా ఒకదాన్ని మొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వొవెల్ సౌండ్తో మొదలయ్యే వర్డ్ అయితే యాన్ అని చెప్పండి. కాన్సోనెంట్ సౌండ్తో మొదలయ్యేటట్లయితే దానికి ఏ అని చెప్పండి. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, వొవెల్ కాన్సోనెంట్ కదా, వొవెల్ సౌండ్ అండ్ కాన్సోనెంట్ సౌండ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అండ్ ఇందులో ఏదైనా ఒక థింగ్ని మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఒక థింగ్ని మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు, అంటే పరిచయం చేస్తున్నప్పుడు ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ యాన్ ఎలిఫెంట్. దేర్ ఈస్ యాన్, ఎందుకు ఎలిఫెంట్ ముందు యాన్ యూస్ చేసాం? ఏఈఐఓయులలో ఈతో మొదలైంది కాదు అని కాదు, ఇక్కడ ఎలిఫెంట్ ఏ వొవెల్ సౌండ్తో మొదలైంది కాబట్టి ఐ సా యాన్ ఎలిఫెంట్. ఐ సా యాన్ ఎలిఫెంట్. ఫస్ట్ టైం మన ఎలిఫెంట్ గురించి మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఐ సా యాన్ ఎలిఫెంట్ అని చెప్తాం. ఇప్పుడు సెకండ్ టైం నుంచి దాన్ని మనం ద ఎలిఫెంట్ అని చెప్తాం. ఎందుకంటే మొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనం ఎలా చెప్పాం? ఏ an elephant. ఓకే, ఐ సా an elephant. దేర్ ఈస్ an elephant. ఇప్పుడు మొదటిసారి మీకు నేను చెప్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది కాబట్టి మొదటిసారి నేను యాన్ ఎలిఫెంట్, ఒకనొక ఎలిఫెంట్లో ఎన్నో ఎలిఫెంట్లో ఒకనొక ఎలిఫెంట్ చూశాను. ఇప్పుడు నుంచి మనం ఏంటి ఆ ఎలిఫెంట్ గురించి రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ యాన్లో వాడడం కాదు, యాన్ ఎలిఫెంట్ అన్నాం. సెకండ్ టైం నుంచి మనం ఏమంటాం అంటే ద ఎలిఫెంట్. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ద వాడాలా ది వాడాలా? ద ది ఏది వాడాలి? ద ఎలిఫెంట్ అనాలా ది ఎలిఫెంట్ అనాలా? బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, నిజానికి ఇది మనం ఫాలో అవ్వలేము. ఓకే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా చాలాసార్లు బాగానే యూజ్ చేస్తూ ఉంటాను, బట్ రూల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ది ఆర్ ద ఎలా చెప్తామంటే, ఒక వర్డ్ వొవెల్ సౌండ్తో మొదలైనప్పుడు యాన్ యూజ్ చేస్తాం కదా, దీన్ని సెకండ్ టైం నుంచి మనం చెప్తున్నప్పుడు ది అని చెప్తాం. అంటే ఐ సా యాన్ ఎలిఫెంట్. యాన్ యూజ్ చేసిన వర్డ్కి నెక్స్ట్ టైం నుంచి దీనిలో ది అని చెప్తుండాలి. అంటే ది ఎలిఫెంట్ వాజ్ వాకింగ్. ది ఎలిఫెంట్ స్టాప్డ్ సమ్వేర్. ఓకే, ద పర్సన్ అంటే ది ఎలిఫెంట్ ద పర్సన్. ఏంటి తేడా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక వర్డ్కి ముందు మనం యాన్ యూజ్ చేసామో, అంటే వొవెల్ సౌండ్తో మొదలయ్యేటటువంటి వర్డ్కి యాన్ అని వాడామో, దాని గురించి చెప్తున్నట్టుంటే ఒక సింగులర్ నౌన్ వొవెల్ సౌండ్తో ఉంటే నెక్స్ట్ టైం నుంచి దాన్ని ది అని చెప్పాలి. ఐ సా యాన్ ఎలిఫెంట్. సెకండ్ టైం నుంచి ఎలా చెప్తున్నాం? ది ఎలిఫెంట్ స్టాప్. ది ఎలిఫెంట్ వాజ్ వాకింగ్. ది ఎలిఫెంట్ వెంట్ టు ఎ రివర్. ఇలా అదే టైగర్ గురించి చెప్పాం అనుకోండి, ఐ సా ఎ టైగర్. ఇక్కడ ఏ టైగరా యాన్ టైగరా? టైగర్ కాబట్టి టాతో మొదలవుతుంది కాబట్టి ఏ టైగర్. సౌండ్ ఎలా వచ్చింది? టా వచ్చింది కాబట్టి ఏ టైగర్. ఇక్కడ దీనికి రిపీటెడ్గా రెండోసారి చెప్తున్నప్పుడు మనం దా అని అనాలి, ఎందుకంటే వొవెల్ సౌండ్ కాదు కాబట్టి. ఐ సా ఏ టైగర్. ద టైగర్ వాజ్ గోయింగ్ టు రివర్. ఓకే, ద టైగర్ స్టాప్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఇలా మనం వెళ్ళాలి, అర్థమయ్యే ఉంటుంది. ఏ యాన్లలో యాన్తో మొదలయ్యేటటువంటి వర్డ్స్కి సెకండ్ టైం చెప్తున్నప్పుడు ది అని చెప్తాం. కాన్సనెంట్ సౌండ్తో మొదలయ్యేటటువంటి వర్డ్ సెకండ్ టైం చెప్పినప్పుడు దా అని చెప్తాం. దిస్ ఈస్ ది రూల్. ఓకే, సో ఏ యాన్ డెఫినెట్ ఆర్టికల్ అన్డెఫినెట్ ఆర్టికల్ అనుకున్నాం, దాని డెఫినెట్ ఆర్టికల్ అనుకున్నాం. దాని ఎక్కడ పలుకుతారు, ది అని ఎక్కడ పలుకుతారు అనేది కూడా చూసాం. ఓకే, వొవెల్ సౌండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి దీన్ని క్లోజ్ చేద్దాం. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. ఐ బాట్ ఏ కార్. ఎందుకు కార్? హల్లు సౌండ్తో ఉంది కాబట్టి ఏ కార్. ఐ టుక్ ది కార్ అనాలి దా కార్ అనాలి? ఇప్పుడు సెకండ్ టైం ఐ టుక్ ద కార్ టు సర్వీస్ స్టేషన్. ఐ సా ఏ పర్సన్ ఎట్ మార్కెట్. ద పర్సన్ అనాలా ది పర్సన్ అనాలా? ద పర్సన్. ఎందుకు? అది వొవెల్ సౌండ్ కాదు కాబట్టి కాన్సనెంట్ కాదు. ఐ సా an ant.
I saw an ant on the floor. Ant covered. And what? The ant ఇక్కడ ద యాంట్ కాదు, ది యాంట్. అయితే ఇది నిజానికి గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టమే. ఓకే, వి వెంట్ టు జూ ఎస్టర్డే. వి సా ఎ టైగర్, ద టైగర్. ఇన్ ద ఆఫ్టర్నూన్ వి సా an elephant, the elephant. The elephant is young. We saw an elephant. The elephant is young. We saw a tiger cub. Okay. The tiger, the elephant, the tiger. The tiger is old. You gave me an idea. Kabatti an idea. You gave me an idea. We implemented the idea. ఇలా మనం ఎన్నైనా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.